పరిశ్రమల పేరుతో ప్రభుత్వం మరోసారి భూ ఆక్రమణలకు తెరతీసింది. బడా వ్యాపారస్తులకు లబ్ధి చేకూరేలా పేదల నోలు నొక్కి వారి భూముల్ని కారుచౌకగా కట్టబెట్టాలని చూస్తోందనే విమర్శలు వెలువెత్తాయి. ప్రభుత్వ నిర్ణయంపై ప్రజాభిప్రాయం వ్యతిరేకంగా వచ్చినప్పటికీ తమ అధికార దర్పంతో తూర్పుగోదావరి జిల్లాలో ప్రజల హక్కుల్ని కాలరాస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం పదే పదే ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పారిశ్రామికవేత్తలకు, బడా వ్యాపారులకు లబ్ధి చేకూర్చేలా పేదల భూముల్ని దోచిపెట్టడంపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలంలో దివీస్ ఫార్మా కెమికల్ ఫ్యాక్టరీ నిర్మించేందుకు తాటాకులపాలెంలో భూసేకరణ చేపట్టింది. అందుకు స్థానికులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పూర్తిగా వ్యతిరేకించారు. ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం వల్ల నీరు, గాలి కాలుష్యమవుతాయని స్థానికులు వాపోతున్నారు. జీడి తోట ఉండేదండి ఎకరం, ఆ ఎకరం జీడి తోట కొడేసి పాక ఇవ్వాల్సిన పని నేను ఎవరికి అమ్మలేదు. మాది తాడికిలిపాలెం నేమ నాగేశ్వరరావు. నాకు దీనికోసం పాకిస్తాడు వాడు ఇష్టానుసారంగా ఇస్తాడండి. సర్వే నెంబర్ అండి 610. ఈ దివీస్ కంపెనీ మాకు ఇష్టం లేదండి. మాకు అన్యాయంగా మా భూములు పడుచుకుంటే మా వాళ్ళని మంచినీళ్ళు లేకుండా గాలి వాతావరణంలో ఉన్నవాళ్ళని తొలిస్తున్నారండి. ఇప్పుడు అక్కరంగా పడుచుకున్నారండి మా భూములు. అక్కరంగా పడుచుకుండి మా భూములు మామూలు 560 ఎకరం కావాలని ఇక్కడ 60 ఎకరాలు ఎవరిదో అమ్మేశారు. అందులో కాకుండా మొత్తం మా తోటలో మొక్కలు కోళ్ళు దోళ్ళు ఉన్నాయి మకాలు వేసుకుని ఉన్నామండి. మొత్తం బెదరగొట్టడానికి చూస్తున్నారండి, బెదరగొడేస్తున్నారండి. మా తాత ముత్తాపల కాడి నుంచి మేము అక్కడే ఉంటున్నామండి. దూడని కోడని మేము పెంచుకుంటా, ఆ మొక్క మోడి పెంచుకుంటా ఉన్నామండి బాబు. మేము ఎక్కడికి కూడా వెళ్తాం లేదు. మేము ఆ భూములు కానీ మీరు తీసుకున్నారంటే మేము ఇక్కడే చచ్చిపోవాలి కానీ మేము బతికేది లేదు. ఫ్యాక్టరీ నిర్మాణం వల్ల కలిగే నష్టాల్ని దృష్టిలో ఉంచుకుని పంపాడిపేటలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సమావేశమయ్యారు. ఫ్యాక్టరీకి భూములిచ్చేది లేదని నిర్ణయించుకున్నారు. అయితే దివీస్ ఫ్యాక్టరీ ఓనర్లు పేదల భూముల్లో ఫ్యాక్టరీ నిర్మాణ పనులు చేపట్టడంతో జనం ఆగ్రహించారు. పనులను అడ్డుకుని శిబిరాలను పడగొట్టి గుడిసెల్ని తగలబెట్టారు. ఫ్యాక్టరీ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు గ్రామస్తులంతా ఏకమయ్యారు. వీరికి స్థానిక ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అండగా నిలిచారు. పేదలను ఆసరాగా చేసుకుని ప్రభుత్వం 5 లక్షలకే భూములను కాజేయాలని చూస్తోందని ఎమ్మెల్యే మండిపడ్డారు. అవి ఖాళీగా ఉంచి మళ్ళీ ఇక్కడ రైతులు పొట్టగొట్టడం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా ఇంత కాలుష్యకరమైన పరిశ్రమ తూర్పు గోదావరి జిల్లాలో మంచి పంటలు పండి దగ్గర రావడం అన్నది, ఇవ్వడం అన్నది ప్రభుత్వానికి అది ఆలోచన రాహిత్యం కింద నేను భావిస్తూ దయచేసి ఈ ప్రతిపాదనని, ఈ అమాయక రైతులని ఈ ప్రతిపాదనలు విరమించుకోండి. ఎందుకంటే మీరు వీళ్ళకి చెల్లించేది అంతా 5 లక్షలు చెల్లిస్తున్నారు. పక్కన పాయకరాపేటలో ఏపీఐసిసి ల్యాండ్ ఎక్విజిషన్ పెట్టి 24 లక్షల రూపాయలు గవర్నమెంట్ రేట్ ఇస్తున్నారు. అయినా రైతులు ఒప్పుకోలేదు. ఏంటి వీళ్ళకి నోరు లేదు, వీళ్ళ పేపర్ రానియకుండా, వీళ్ళకేమో టీవీ ఛానల్స్ రానియకుండా, న్యూస్ అందనీయకుండా వీళ్ళు అమాయకులు అని చెప్పేసి వీళ్ళు పీక బిస్కెత్తాం గవర్నమెంట్కి ధర్మంగా కూడా నాకు అనిపించట్లేదు. స్థానిక శాసనసభ్యుడు అయిన నా నోరే నొక్కేస్తున్నారు మాట్లాడనీయకుండా. ఎన్నిసార్లు అసెంబ్లీలో రైస్ చేద్దాం అనుకున్న ఈ విషయం. ప్రాణాలైనా త్యాగం చేస్తాం కానీ భూముల్ని ఇచ్చేది లేదంటూ గ్రామస్తులు తెగేసి చెబుతున్నారు. పేదలను నిరక్షరాస్యుల్ని చేసే ప్రయత్నాన్ని ప్రభుత్వం విరమించుకోకపోతే మరో ఉద్యమం తప్పదని ప్రజా సంఘాలు హెచ్చరించాయి.